Residential University BTech Spot Admissions and Seminar May 4th Sunday. Hotel Shelton Rajamandri beside Ramakrishna Theatre, Ayyappa Nagar. ప్రపంచంలో ఏ హిందూ దేవాలయం దర్శించుకున్నా ఆ గర్భగుడులను మూలవిరాట్ దర్శనం భాగ్యం మాత్రమే భక్తులు కలుగుతుంది. కాకపోతే శ్రీకూర్మ దేవాలయంలో శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో రెండో అవతారం ఉన్నట్టు కూర్మనాథుడు కొలువు తీరినటువంటి శ్రీకూర్మ దేవాలయంలో మాత్రం ఆ గర్భగుడిలో కొలువు తీరినటువంటి కూర్మనాథ్ మూలవిరాట్తో పాటు అంగట్లోకి వచ్చిన తర్వాత ఆ స్వామివారి నిజరూప దర్శనం చూసే భాగ్యం ఈ శ్రీకూర్మ పుణ్యక్షేత్రాన్ని దర్శించిన భక్తులు మనకు కలుగుతుంది. కాకపోతే ప్రస్తుతం ఆ కూర్మాల సంఖ్య ఎక్కువ కావడంతో మాత్రం ఆ నక్షత్ర తాబేళ్లు మృత్యువాత పడడం, ఆ మృత్యువాత పడిన ఘటన తర్వాత వాటిని పరిరక్షించేందుకు అటవీ శాఖ అధికారులు మాత్రం వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఓవైపు ప్రయత్నాలు చేస్తున్న ఈ నేపథ్యంలో ఈ కూర్మనాథ స్వామి దేవాలయాన్ని దర్శించడానికి వచ్చినటువంటి భక్తులు ఆ అంగట్లో ఉన్నటువంటి ఆ నిజరూప దర్శనం చూసే భాగ్యానికి నోచుకుంటారా లేదా అనే విషయం మాత్రం మన ప్రశ్నార్థంగా మారింది. ఏదైతే శ్రీకూర్మ దేవాలయం చారిత్రాత్మకమైన ఈ దేవాలయంలో మాత్రం లోపల స్వామివారి గర్భగుడిలో ఆయన మాత్రం దక్షిణ దిశగా మూలవిరాట్ కొలువుదీరుంది. ఆ స్వామివారిని దర్శించుకున్న వారు మాత్రం ఇలా దేవాలయం బయటకు వస్తే ఇక్కడ మనం చూస్తున్నాం ఈ నక్షత్ర తాబేళ్లు మాత్రం ప్రత్యక్ష దైవాలుగా చూసే అదృష్ట భాగ్యం మాత్రం ఈ దేవాలయం పుట్టినప్పటి నుండి వస్తున్నటువంటి పరంపర. కాకపోతే ఎటువంటి సంరక్షణకు నోచుకున్నటువంటి ఈ నక్షత్ర తాబేలకు మాత్రం దశాబ్ద కాలం క్రితం వీటికి ఒక సంరక్షణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. చూస్తే కనుక ఏదైతే శ్రీకూర్మనాథుడు కొలువు తీరినటువంటి కూర్మనాథ స్వామి ఆలయంలో లోపల ఉన్న గర్భగుడిలో ఉన్నటువంటి మూలవిరాట్తో పాటు అంగట్లోకి వస్తే ఈ నక్షత్ర తాబేలు దర్శనమిస్తాయి. చాలామంది భక్తులు వచ్చి ఇక్కడ తన్వయించారు. కానీ భవిష్యత్తులో వీటి సంఖ్య పెరిగిపోతుంది. వీటిని ఇక్కడ తరలించేందుకు సన్నాహాలు జరుగుతాయి. ఇది శుభపరిణామంగా భావిస్తున్నారా లేకపోతే వీటిని పరిరక్షించిన ఆవశ్యకత ఎంత ఉందంటారు? స్వామి శ్రీమన్నారాయణ సంపన్నంగా ఉండడం ఏంటి స్వామి, ఇది పురాతనంలో మనకున్న జిల్లాకి ఈ తండ్రి కూడా ఇక్కడ నిలిచడం కూడా చాలా భాగ్యంగా శ్రీకాకుళం జిల్లా ఎంతో అదృష్టంగా ఉంది. కానీ స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత రెండో భాగ్యం ఏమంటే కురమ తాబేలు అనేది మనకి పురంతో ఉన్నది. అలాగే మన వ్యవసాయం చేస్తుంటే గుడ్లు అంటూ ఉన్నా సరే మనం పూజిస్తుంటాం. అలాగే మన ఆడోళ్ళు కూడా చాలా దీన్ని దైవికారికంగా తీసుకుంటాం. అలాంటి తాబేళ్ళు మరి ఎక్కడికో తొలగిస్తామంటే అది అన్యాయకరం కాదు. తరలింపులో వాటి తాలూగా పరిరక్షణార్థం తరలించాల్సి వస్తుంది. ఇక్కడ సంఖ్య పెరుగుతుంది. వీటిని ఇక్కడ అంటే ఇక్కడ ఆవాసం ఉండేందుకు యోగ్యమైన పరిస్థితిని కాపాడంతో ఇటీవల ఒక 50 తాబేలు ముచ్చింది. ఆ ఘటన కూడా అందరినీ బాధించింది. దాన్ని దృష్టిలో పెట్టుకునే తాబేలు నీరుని ఇక్కడ తరలించడానికి అటవీ శాఖ అధికారుల నిర్ణయాన్ని స్వాగతిస్తారా? ఆ వేళ కూడా మేము స్థానిక ఎమ్మెల్యే గారు గొండి శంకర్ గారు వచ్చారు. ఇలాగే దాన్ని కన్నెంపు చేశారు. చేసిన తర్వాత ఇవి కన్నెంపు ఎక్కడికో పరిగణించేందుకంతా ఇది పరితరంలో ఎక్కడో ఉంచి దీనికి ఒక ప్రత్యేకంగా ఇంకా దీనికంత ఎక్కువ ప్లేస్లో ఉంచింది. దీనికి కూడా దర్శనం చేసుకుంటామని అందరూ కూడా భక్తులందరూ భావిస్తారు. దీనికి ఇంకా మనకి సంకల్పం ఏంటంటే మనకు స్వామివారి గుడిలో దైవం ఏంటో ఈ స్వామివారు మన కుర్మ తాబేలు అనేది అంత దైవము. ఇప్పుడు టూరిస్టులు కూడా వస్తుంటున్నారు. దీనికి ఇంకా ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తే మన జిల్లా అంతరంగం మన మంత్రి గారు కానీ మన కేంద్ర మంత్రి గారు ఉన్నారు కాబట్టి దీన్ని అందరూ కూడా పరిహారం తీసుకొని అలాగే గప్పు చూపుడిగా ఇక్కడ 30 తాబేళ్ళు 50 తాబేళ్ళు జరిగిన వెంటనే ఎమ్మెల్యే గారు వచ్చి దాన్ని ఖండించడం కూడా జరిగింది. ఇంకా అంతగా కూడా మన మంత్రి గారు కూడా జిల్లా మంత్రి గారు మన అచ్చెన్నాయుడు గారు అని రామ్మోహన్ నాయుడు గారు అని ఒకసారి వచ్చి పరిశీలించి దీనికి ఇంకా ఎక్కువ స్థలం కేటాయించి ఇంకా భక్తులు ఇంకా అవగాహనగా ఇంకా బాగుంది అని అనిపించుకోవడం చేస్తారని మరి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుతం మాత్రం ఈ కూర్మాలను ఇక్కడే సంరక్షించి వాటిని మాత్రం భక్తులను చూసేందుకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. కాకపోతే వీటిని సంరక్షించడానికి మాత్రం ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతోనే తదనుకున్నటువంటి వాతావరణం ఉన్నప్పటికి కూడాను వీటి సంఖ్య గణనీయంగా పెరిగిపోవడంతోనే ఈరోజు ఈ మృత్యువాత పడుతున్నాయి. ఏదైతే లెక్కల ప్రకారంగా ఉండవలసిన 221 తాబేళ్ళు సంరక్షణ కేంద్రం ఉన్నా కూడాను 50 తాబేలు మృతి చెందడం, వాటిని గుట్టుచప్పుడు కాకుండా దగ్ధం చేయడం, ఈ పరిణామాలు తీసుకున్న అటవీ శాఖ అధికారులు మాత్రం ఈ అరుదైన సంతతిని కాపాడేందుకే ఈరోజు అటవీ ప్రాంతానికి తరలించాలి లేకపోతే కన్జర్వేషన్ సెంటర్కి తరలించాలని చెప్పి కూడా వారు మాత్రం ఒక నిర్ణయం
తీసుకుంటారు. ఈ నిర్ణయంలో భాగంగా ఈ విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా బాగా ఎక్కువ సంఖ్యలో ఉన్నటువంటి ఈ తాబేల్లో ఏవైతే వయసు ఎక్కువ ఉందో వాటన్నిటిని కూడాను అవి ఎక్కడ వదిలేసినా ప్రొటెక్ట్ చేసుకోగలరు కాబట్టి వాటిని తరలించి కొన్ని తాబేళ్ళని ఇక్కడ ఉంచితే బాగుంటుందనే ఒక అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తుంటే ఇక్కడ ఉంచినట్టయితే మాత్రం ఆ జాతి పూర్తిగా అంతరించే పరిణామాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కాబట్టి వాటిని సంరక్షించాలనుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అటవీ ప్రాంతాలకు తరలించాల్సిన ఆవశ్యకత ఉందని అటవీ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు. మరి కూర్మనాథ స్వామి కొలువు తీరినటువంటి ఈ దేవాలయ అంగట్లో ఉన్నటువంటి ఈ నిజరూప దర్శనం చూసే భాగ్యానికి నోచుకున్నటువంటి భక్తులు మాత్రం రానున్న రోజుల్లో ఆ అదృష్ట భాగ్యం దూరం అయ్యే పరిణామాలు మాత్రం సమీపంలో ఉన్నాయి. మరి ఇటువంటి తరుణంలో దీన్ని సంరక్షణ కేంద్రంగా తీర్చిదిద్ది తదనుకున్నటువంటి అంటే వాటి జీవించే విధంగా ఏర్పాట్లు చేయాలి. వాటికి సంబంధించినటువంటి ఎవరైతే యానిమల్స్మెంట్కి సంబంధించినటువంటి ఒక పర్యవేక్షణ ఉండాలి. వాటికి ఎటువంటి రుగ్మత చేసినా కూడా వాటిని ఎప్పటికప్పుడు చికిత్స చేయాలి. అటువంటి వాతావరణం కల్పించి ఇక్కడ అంగట్లో మాత్రం ఈ నిజరూప దర్శనాలను అందుబాటులో ఉంచితే బాగుంటుందన్న భక్తుల మనోభావాలకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం ఈరోజు చర్యలు చేపడుతుందా. దేవాదాయ శాఖ ఈ విషయంలో అటవీ శాఖ అధికారులు చెప్తున్నటువంటి మాటలు నమ్మి వీటిని తరలించేందుకు సహకరిస్తారా, లేకపోతే విశ్వ హిందూ పరిషత్ సభ్యులు మాత్రం భక్తులు మనోభావాలకు అనుగుణంగా గనక మెసురుకోకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ తాబేలను ఇక్కడ నుండి తరలించేందుకు మాత్రం ఎవరు ప్రయత్నం చేసినా అడ్డుకుంటామని చెప్తున్నారు. ఏదైతే అరుదైనటువంటి ఈ జాతి అంతరించిపోకుండా ఉండాలంటే మాత్రం ఈ సంరక్షణ కేంద్రంలో ఈ తాబేలు మాత్రం సురక్షితం కాదు. వీటిని ఎట్టి పరిస్థితుల్లోనూ కన్జర్వేషన్ సెంటర్లకు తరలించాలని అటవీ శాఖ అధికారుల తాలుగా మాట నెగ్గుతుందా, లేకపోతే ఈ దేవాలయానికి ఈ నక్షత్ర తాబేలకు ఉన్నటువంటి దశాబ్దాల కాలం నాటి అవినాభావ సంబంధం భవిష్యత్ తరాలకు మాత్రం ఈ నక్షత్ర తాబేలు ప్రత్యక్షంగా దైవాలుగా కొలిచిన ఆ భక్తులకు చూసే అదృష్ట భాగ్యానికి త్వరలోనే దూరం అవుతారనే పరిణామాలు అడ్డుకుంటారా లేదా అన్న విషయం వేచి చూడాల్సిందే. శ్రీకూర్మం దేవాలయం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.